ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో ఏడాది పాలన అయింది. ఏడాది పాలనకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం కూడా చేసిరు. పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లిలో యువతతో సీఎం రేవంత్ రెడ్డి సభ, గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు, 26 నియోజకవర్గాల్లో గురుకులాలకు శ్రీకారము, గోషామాల్లో ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ, కేబీఆర్ పార్క్ చుట్టూ కూడల అభివృద్ధికి, దామలచెర్లలో విద్యుత్ కేంద్రం ప్రారంభము. ఇట్లా అనేకమైన ఏడాదిలో అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ యత్నం చేస్తుంది. అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకి ఇప్పటిదాకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏడాది అయిపోయినటువంటి సందర్భంలో మంత్రివర్గ విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. నిజానికి ఇది రేపు పొద్దుగాల ఇబ్బంది వస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున ఇబ్బంది వస్తుంది. ఏంటి ఇన్నిసార్లు ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఢిల్లీకి పోయి ఢిల్లీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దలే దూతలే హైదరాబాద్కి రావచ్చు కదా, ఢిల్లీకి ఎంతమంది పోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఈ అంశాలు కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్నిసార్లు మంత్రివర్గ విస్తరణ మీకు ఇష్టం ఉందా లేదా, మేము చెప్పినవా, మీడియా వాళ్ళు రాసుకున్నారు, మాకేం సంబంధం పక్కన పెడితే జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి డెవలప్మెంట్స్ చూసిన తర్వాత మీడియాలో ఖచ్చితంగా వార్తలు వస్తాయి, కథనాలు వస్తాయి. వాటిపైన ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఏడాదైనా రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోయారు, అధిష్టానం దగ్గర ఆయనకి ఇబ్బంది అయిందా? నిజానికి మహారాష్ట్ర ఫలితాలు రేవంత్ రెడ్డికి నెత్తి మీద పాలు పోసినట్లు లెక్క. ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు, ప్రచారం చేసిన చోట ఓడిపోయిందనేటువంటిది ఒక వ్యవహారం అయితే, రేవంత్ రెడ్డి వాళ్ళ మళ్ళీ కీలకంగా ఉంటాడు. ఎందుకంటే మహారాష్ట్రలో ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేడు, జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి గెలిచినా కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేడు. కాబట్టి ఉన్న సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 ముఖ్యమంత్రుల మీదనే కాంగ్రెస్ పార్టీ ఆధారపడాల్సి వస్తుంది. రేపు ఏం కావాలన్నా ఈ 3 రాష్ట్రాలే వాళ్ళకు సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత కొంత జార్ఖండ్లో మళ్ళీ అధికారంలోకి రావడము, కొంత కాంగ్రెస్కు 16 స్థానాలు 17 స్థానాలు రావడము, బట్టి విక్రమార్క జార్ఖండ్లో ఉండడము, ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ఉండడము, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పోతే ఓడిపోయింది, అక్కడ ఉప ముఖ్యమంత్రి పోతే గెలిచిందని బట్టి విక్రమార్క కొంత అధిష్టానం దగ్గర పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసేటువంటి అవకాశము, ఆ చర్చ కొద్ది రోజుల పాటు పక్కకు పోయేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎత్తిన మహారాష్ట్ర ప్రజలు పాల్గొసినట్లు లెక్క. అక్కడే గనక పెద్ద రాష్ట్రమైనటువంటి ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్రలో గనక కాంగ్రెస్ పార్టీ ఒక 100 స్థానాల్లో 70-80 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే గనక ఇక తెలంగాణకు సంబంధించినటువంటి చిన్న రాష్ట్రాన్ని వదులుకోవాల్సిన, అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చే అవసరమైతే మనకు ఒక ముఖ్యమంత్రి ఉండనేటువంటి ఒక భావన కలిగి ఉండేదేమో. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పరపతి, అరే మనం ఆ ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి, ఆయన కాబట్టి అంటే గెలిచిండు లేకపోతే గెలవకపోతుండే అనేటువంటిది మరికొంత నెరేట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి అవకాశం దొరికింది ఈ మహారాష్ట్ర ఎన్నికల ద్వారా. సో ఇవాళ ఢిల్లీకి పోయి మరి మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పటికైనా చేసుకోకపోతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అగ్రనేతలకు ఆహ్వానం. మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణపైన రాహుల్తో చర్చించనున్నట్లు సమాచారం. 9వ తారీఖు సోనియా గాంధీ చేత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి ఇది. ఇక మిగిలినటువంటి ఏడాది పరిపాలనకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టు, ట్రాక్ రికార్డు అధిష్టానానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అధిష్టానానికి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అది కూడా ఇంకొక అంశము. సో తెలంగాణకు వస్తారా రారా సోనియా గాంధీ? మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చరిష్మా పైన కొంత మచ్చపడ్డ తర్వాత, మరకబడ్డ తర్వాత రాహుల్ గాంధీ వస్తారా రారా? వస్తే కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట వీళ్ళు కొల్లగొడుతున్నారనేటువంటిది మళ్ళీ వాళ్ళే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారు? మంత్రివర్గంలో ఉన్నటువంటి బెర్తుల ఖాళీలు కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ, పార్టీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కానీ అన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, కులగణనకు సంబంధించిన రిపోర్ట్ రావాలి. ఇవన్నిటిపైన కూడా రేవంత్ రెడ్డి చెప్తే వింటున్నారా లేదా? ఇటు ఇంకోవైపు కాంగ్రెస్కు సంబంధించినటువంటి పాత కాపులంతా కూడా ఏ విధంగా కంప్లైంట్ చేసిరు, రేవంత్ రెడ్డి పోయినా కూడా మహారాష్ట్రలో ప్రభావం లేదు, ఆయన వల్ల లేదు, మహారాష్ట్ర ఓడిపోవడానికి 1,000,000 కారణాలు ఉన్నాయి.
రేవంత్ పోయి మహారాష్ట్రలో గెలిపించేంత సీన్ లేదనేటువంటిది వాళ్ళకు కూడా తెలుసు. ఏదో ఒక వేణీళ్ళకు చన్నీళ్ళలాగా చన్నీళ్ళకు వేణీళ్ళలాగా కలిసి వస్తుందనేటువంటి అంశమే తప్ప రేవంత్ రెడ్డి పోవడం వల్ల మహారాష్ట్రలో గెలుస్తుంది లేకపోతే పోదు